పెట్టిన కరెంట్ తీగ విద్యుత్ ఘాతానికి చిరుతపులి మృతి చెందింది. అడవి జంతువులకు అడవుల్లో తిండి కరువై పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. దీంతో కొందరు రైతులు పంటలకు కరెంట్ తీగలు పెడుతున్నారు. ఇదే తీగలకు ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ ప్రాంతంలో ఓ రైతు పంటకు పెట్టిన కరెంట్ తీగకు ఓ చిరుతపులి విద్యుత్ ఘాతానికి గురై మరణిస్తే అక్కడే పాతిపెట్టారు. కనీస వేతనాల అమలుకై ఈ నెల 30న చలో ఎస్పీడీ ఆఫీసులు జయప్రదం చేయండి ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూల్, హాస్టల్స్, నాన్ టీచింగ్ వర్కర్లకు బేసిక్ పే అమలు కోసం ఇతర డిమాండ్ల పరిష్కారం చేయాలన్నారు. నిజామాబాద్ ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగని వారు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవీపేట్ మండల కేంద్రంలో ఘనంగా వికలాంగ హక్కుల పోరాట సమితి వేడుకలు జరిపారు. విహెచ్పిఎస్ జెండా ఆవిష్కరించారు. జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ కష్ట సమయంలో తనకు బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదాభివందనాలు తెలియజేశారు. తాను కేసీఆర్ బిడ్డను అని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. విద్యుత్ పోరాట స్ఫూర్తి నేటికి ఛార్జీల పెంపుదలలో ఆలోచించే పరిస్థితి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ సమావేశం నిర్వహించారు. శానిటేషన్ వర్కర్లకు లయన్స్ క్లబ్ సమకూర్చిన 1000 మాస్కులను ఉదయం గోలన్మాన్ సర్కిల్ కార్యాలయంలో కమిషనర్ మంద మకరన్ శానిటేషన్ వర్కర్లకు పంపిణీ చేశారు. శానిటేషన్ వర్కర్లకు వారి భద్రతకు, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని కమిషనర్ తెలిపారు. నిజామాబాద్ మండల ఆకుల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గజానంద్ రైస్ మిల్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోయింది. రాత్రి సమయంలో కారులో వస్తున్న వారు అది గమనించకపోవడంతో లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. రైల్వే స్టేషన్ రోడ్డులోని అఖిల భారత గీతా భవన్ లో ఆర్ఎన్బిఎస్ ఈ గజవాడ హనుమంతరావు ప్రత్యేక పూజలు జరిపారు. కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించారు. అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పాత కలెక్టర్ క్యాంప్ కార్యాలయం స్థలంలో నిర్మించ తలపెట్టిన కళాభారతి భవన నిర్మాణ పనులను ఆర్ఎన్బిఎస్ఈ హనుమంతరావు పరిశీలించారు. నాణ్యతతో నిర్మాణ పనులు జరపాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలన్నారు. అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అమలు పరచాలని డిమాండ్ చేశారు. నగరంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.